ఒక హారర్ కామెడీ మూవీ అండ్ ఇది మెయిన్గా మలయాళంలో రిలీజ్ అయ్యింది. మేబీ ఫ్యూచర్లో మన తెలుగులో కూడా డబ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది మలయాళంలో హిట్ అయ్యింది. ప్లాట్ చూసుకున్నట్లయితే ఒక 7 ఫ్రెండ్స్ ఉంటారు బెంగళూరులో ఒక రూమ్లో. ఫ్రెండ్స్ అని కాదు, 7 బ్యాచులర్స్ ఒక రూమ్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే బాగా బోర్ కొడుతుంది కదా అని ఓజా బోర్డ్ని యూజ్ చేసి దయ్యాన్ని పిలుద్దామని అనుకుంటారు. సో ఆ దయ్యం వచ్చిందా లేదా, దాని తర్వాత ఏమైంది అన్నదే ఈ మొత్తం స్టోరీ. అండ్ ఈ మూవీ మనకి 2 hours and 9 minutes రన్ టైం. ఈ మొత్తం కూడా ఫస్ట్లో ఒక 2-3 సీన్లు బయట కనిపించినట్టు ఉన్నప్పటికీ మిగతా సీన్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక రూమ్, అంటే ఒక హౌస్, ఒక 2 బెడ్రూమ్స్, అలాగే మొత్తం మూవీ ఆల్మోస్ట్ 1 hour 40 minutes అలా మొత్తం ఈ మూవీ అంతా అందులోనే ఉంటుందన్నమాట. మూవీ మొత్తం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. హారర్ అని చెప్పడం కన్నా కామెడీయే ఎక్కువ ఉంటుంది. మలయాళం అర్థమయ్యే వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా అర్థమైతే ఫుల్గా ఎంజాయ్ చేసి నవ్వేలా ఉంటుంది ఫన్ మొత్తం. ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా చాలా బాగా చేశారు. టోటల్ 7 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 7 మెంబర్స్ కూడా ఎంతవరకు అయితే ఫన్ జనరేట్ చేయగలరో, ఫన్ క్రియేట్ చేయగలరో అన్నది చాలా బాగా చేశారనే చెప్పాలి. మూవీలో హారర్ అంటే హారర్ చాలా లైట్గా ఉంటుంది, దాన్ని చాలామంది హారర్ అని కూడా అనుకోకపోవచ్చు. సో కామెడీ బేస్ అన్నదే బాగా ఎక్కువగా ఉంటుంది ఈ మూవీ మొత్తంలో. మరొక ప్లస్ పాయింట్ అంటే మ్యూజిక్ అనే చెప్పాలి, ఎందుకంటే ఆ మ్యూజిక్ ప్రతి సీన్ని ఎలివేట్ చేస్తుంది. ఆ సీన్ నార్మల్ సీన్ అయినప్పటికీ కూడా అది ఒక ఎక్స్ట్రాడినరీ సీన్గా మార్చడానికి మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది. సో ఈ మూవీకి మ్యూజిక్ ఒక ప్లస్. మూవీకి ఇంకో ప్లస్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మిస్కాస్ట్ అవ్వలేదు. ఇచ్చిన క్యారెక్టర్కి అండ్ ఆ న్యాచురల్గా చూపించే విధానంకి అందరూ కూడా చాలా బాగా చేశారు. దానివల్ల ఏంటంటే ఆ కాన్సెప్ట్కి ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ వచ్చిందనే మనం చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి చాలా బాగుంది, ఎందుకంటే ఆ రూమ్స్లోనే ఆ హారర్ సీన్ అన్నది లేదా ఫన్ సీన్ అన్నది జనరేట్ అయ్యేలాగే చూడాలి. అండ్ సినిమాటోగ్రఫర్ చాలా బాగా చేశారు ఆ సీన్స్. దానివల్ల ఏంటంటే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మరి నెగిటివ్స్ ఏమీ లేవా అని అడిగితే అలా అని కాదు, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే కొన్ని చోట్లలో లాజిక్ అన్నది మనకి కనిపించదు. ఆబ్వియస్లీ హారర్ లేదా కామెడీ అనగానే మ్యాక్సిమం మనం ఆ ఫన్నే చూడాలి, కానీ ఆ లాజిక్ అన్నది మనం చూడకూడదు. సేమ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ మూవీ, అంటే మనకి లాజిక్ అన్నది కొంచెం మర్చిపోయి చూస్తే మాత్రం మూవీ చాలా బాగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. రొమాంచం అంటే గూస్ బంప్స్. సో ఈ మూవీ గూస్ బంప్స్ క్రియేట్ చేసిందా లేదా అంటే ఆబ్వియస్లీ కొన్ని సీన్స్లో డెఫినెట్లీ ఇది గూస్ బంప్స్ క్రియేట్ చేసింది. కొన్ని సీన్స్లో ఆ మ్యూజిక్ కానీ ఆ ఫన్ కానీ, అండ్ ఏంటంటే అది చూస్తున్న ఒక 2 hours ఆల్మోస్ట్ 1.5 hour ఏంటంటే మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూడొచ్చు. అఫ్కోర్స్ నేను సబ్టైటిల్స్తో చూశాను, బట్ స్టిల్ ఆ డెప్త్ అన్నది మనకి ఆ ఫన్లోని బాగానే కనిపించింది. సో డెఫినెట్లీ ఇందులో అడల్ట్ కంటెంట్ లాంటిది ఏమీ లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. బేసిక్గా ఈ మధ్య కొన్ని హారర్ మూవీస్ అంటే కొంచెం ఆ టైప్ ఆఫ్ అడల్ట్ సీన్స్ అవన్నీ కూడా మిక్స్ అయ్యి వస్తున్నాయి, కానీ అలాంటివి ఏమీ ఉండవు. ప్లెజెంట్గా ఫ్యామిలీతోనే కూర్చొని చూడొచ్చు ఈ మూవీ. సో డెఫినెట్లీ ఈ మూవీ గుడ్ మూవీ, అండ్ డెఫినెట్లీ ఈ మూవీ చూడొచ్చు. కూడా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని చెప్తున్నారు. ఇదంతా నిజంగా జరిగిందంట. 2007 బెంగళూరులో ఈ ఇష్యూ అన్నది నిజంగా జరిగింది. అండ్ ఇప్పటి వరకు వీళ్ళు చూపించింది Part 1 అని చెప్తున్నారు. దీనికి Part 2 కూడా ఫ్యూచర్లో రాబోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. ఒకసారి చూడొచ్చు. నేనైతే మలయాళంలో చూశాను. చూద్దాం, ఒకవేళ మనకి తెలుగులో గనక రీమేక్ ఆర్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మలయాళంలో పెద్ద హిట్ అయింది. సో ఒకవేళ డబ్బింగ్ చేసి వచ్చినట్లయితే నేను దాని గురించి మీకు అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటే.